రేపు శనివారం అలానే కాకుండా ఏకాదశితో కలిసొస్తుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండండి ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏంటంటే గనక డబ్బుతో మీ ఇల్లంతా కూడా నిండిపోతుందని చెప్పొచ్చు. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో మన సంపద పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టండి. అలానే కాకుండా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి, దీపం ఏది వేసి పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి మనకు రేపు శనివారం అంటే ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. శనివారం రోజు ఏకాదశి వస్తే మనకు చాలా అదృష్టం అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే ఏకాదశి అంటే ప్రతి నెలలో మనకు వస్తూనే ఉంటుంది. కాకపోతే రేపు శనివారంతో కూడి వచ్చే ఏకాదశికి అత్యంత శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. కావున ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే ఉదయాన్నే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మన ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇంటిని శుద్ధి చేసేటప్పుడు పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలానే కాకుండా మీరు ఈరోజు ఉతికిన బట్టలు ధరించండి. స్నానం చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంట్లో అంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అంటే మన పూజ గదిలో ఉండే పటాలన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆరాధించిన సకల సంపదలు చేకూరుతాయి. అలానే కాకుండా ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో మనకుండే అప్పులు కూడా తీరుతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. కాబట్టి మీరండి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇలా మనము పటాలను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే కనుకనండి దీపారాధన చేసుకోవాలి. ఈ రోజు ఏంటంటే తులసి దళాలను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. అంటే విష్ణు రూపం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ విధంగా మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలానే ఏంటంటే కనుక మన జీవితంలో అండి మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యలతో మనం సతమతం అయిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, జాతకం బాగుండదు, దరిద్రంగా ఉంటూ ఉంటుంది, మనని ఎన్నో అంటే ఇబ్బందులు పట్టి పీడిస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా మన జీవితంలో అంటే అనేక రకాల ఇబ్బందులతో పాటు మనకు దుఃఖ దరిద్రాలు కూడా వెంటాడుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా శనివారం అంటే పిండి దీపం పెడుతూ ఉంటారు. పిండి దీపం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి. మీరు పిండి దీపం కూడా పెట్టొచ్చు, లేదంటే కనుక నార్మల్గా అండి అంటే తమలపాకుపై కావచ్చు, రావి ఆకుని తీసుకుని దాన్ని క్లీన్ చేసుకుని దానిపైన అంటే బొట్టు పెట్టుకుని లేదంటే స్వస్తి గుర్తు, ఓం గుర్తు ఇలా అంటే వేసేసుకుని కూడా మనం ఏంటంటే కనుకనండి చక్కగా దీపారాధన చేయొచ్చు. నిత్య దీపం ఇలా చేస్తాము అలానే. కానీ కాకపోతే ఏంటంటే కనుక మనము తమలపాకుపై కానీ రావి ఆకుపై కానీ పెట్టుకొని వెలిగించుకుంటే చాలా మంచిది దీపం. అలా అంటే అలా ఒకవేళ కాదండి, మా జీవితంలో మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈరోజు పిండి దీపం అనేది చేసుకోండి. పిండి దీపం చేయటం వల్ల ఏంటంటే గనక స్వామివారి యొక్క అనుగ్రహంతో కోరికలు తీరటమే కాదు, అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం, బయటపడగలుగుతాం. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా మనం ఏంటంటే గనక తులసి మాలను ఖచ్చితంగా సమర్పించాలండి. తులసి దళాలు లేని పూజ ఈ రోజు మనం చేసిన అది పెద్దగా మనకు ప్రయోజనాన్ని ఇవ్వదు. అందుకే మీ ఇంట్లో తులసి దళాలను సమర్పించండి. తులసి మాల మీకు సమర్పించడం వీలు కాకపోతే కనీసం ఒక 11 కానీ 5 కానీ తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. ఇలా సమర్పించిన తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని అనంతరం ఏంటంటే గనక పిండి దీపం చేసుకోండి. చాలా మంది కూడా పిండి దీపం ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి. కానీ మీరు బియ్య పిండిలో కొంచెం ఏంటంటే కనుక పసుపుని వేసేసి అందులో బెల్లం నీళ్లను పోసేసి దానితో ఏంటంటే కనుక ప్రమిదను తయారు చేసేసుకొని ఇక్కడ చూయించే విధంగా ఈ విధంగా దీపారాధన చేయండి. ఒకటే పెద్ద సైజులో ఉండే ప్రమిదను చేయండి. చేసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక మట్టి ప్రమిదలో పెట్టేసి ఇలా మీరేంటంటే ఇలా అలంకరించుకొని కూడా దీపం పెడితే ఈ దీపమే ఆ భగవంతుడికి చేరుతుంది. ఆ ఏడుకొండల వారికి ఈ దీపం చేరి మన యొక్క కోరికలు కావచ్చు, మనకు ఉండే సమస్యలు కావచ్చు పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ దీపం ఏంటంటే కనుక డైరెక్ట్గా మనం తమలపాకుపై కూడా పెట్టొచ్చు. తమలపాకుపై పెట్టడం వల్ల కూడా ఏంటంటేనండి మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మనకు అంటే లభిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. పిండి దీపం చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది. కోరికలతో పాటు కొన్ని సమస్యలు పోతాయి. ఇన్ని వారాల పాటు మనం ఏంటంటే కనుక పిండి దీపం చేస్తామని సంకల్పం చెప్పుకొని చేసుకున్నామనుకోండి, అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక 5 వారాలు, కొంతమంది 3 వారాలు, కొంతమంది 2 శనివారాలు, కొంతమంది ఒకటే శనివారం ఇలా పిండి దీపం చేస్తూ ఉంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పిండి దీపం అనేది పెట్టుకుంటారు ఉంటారు. ఎలా పెట్టినా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక తర్వాత నార్మల్గా ఏంటంటే కనుక మీరు
తమలపాకుపై కూడా దీపం పెట్టవచ్చు. ధన సమస్య అధికంగా ఇబ్బంది పెడుతుంది. డబ్బు చాలా వరకు కూడా అండి మా చేతిలో మిగలటం లేదు, డబ్బు అసలు రావటం లేదు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అంటే కనుక మీరు పిండి దీపం చేసినా నార్మల్ దీపం చేసినా అందులో ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని తీసేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని ఆ దీపంలో వేసి వెలిగించుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి. మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది, ఐశ్వర్యం అనేది లభిస్తుంది, చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు. ₹1 మీ జీవితాన్ని మార్చేసి మీకంతా కూడా మంచి చేకూరేలాగా ఉపయోగపడుతుంది ఈ దీపం. కాబట్టి దీపం మీరు మట్టి ప్రమిదలో పెట్టినా లేదంటే పిండి దీపం చేసుకున్నా ఏది చేసినా పర్వాలేదండి, ఎలా దీపం పెట్టినా పర్వాలేదు. కానీ అందులో రూపాయి బిళ్ళని తీసుకుని చేతిలో పట్టుకొని డబ్బుకు ఉండే సమస్య చెప్పుకొని ఆ తర్వాత ఆ దీపంలో వేయండి. వేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళను తుడిచేసి ఎవరికైనా దానం చేయండి, హుండీలో వేయండి, ఎలాగైనా చేయాలి. కానీ ఆ రూపాయిని మనం ఉంచుకోకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గుర్తు పెట్టుకోండి, దీపాన్ని రకరకాలుగా వెలిగిస్తూ ఉంటారు. దీపంలో కొన్ని పదార్థాలను వేయటం వల్ల దైవానుగ్రహం తొందరగా కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా శనివారంతో కూడి వస్తుంది కావున ఈ విధంగా దీపారాధన చెయ్యండి. చక్కగా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకొని స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు సకల శుభాలను పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇదే దీపంలో అండి యాలక్కాయని వేసి కూడా మనం దీపారాధన చేయొచ్చు. యాలక్కాయని వేసి దీపం పెట్టడం వల్ల కూడా మనకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఏకాదశి తిథి రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేసుకుంటారో వారికి తప్పకుండా లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏంటంటే ఇంటి నిండా డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే మనం కోరుకున్న కోరిక కూడా తీరుతుందని చెప్పొచ్చు. ఇక ఈరోజు ఈ విధంగా అంటే మీరు యాలక్కాయని వేసి పెట్టొచ్చు, లవంగాన్ని వేసి పెట్టొచ్చు, రూపాయి బిళ్ళని వేసి పెట్టుకోవచ్చు, కొంచెం పచ్చకర్పూరం కూడా వేసేసి దీపారాధన చేయొచ్చు. ఇలా మీరు అంటే మీ ఇష్టానికి తగ్గట్టు ఇంట్లో దీపారాధన ఈ విధంగా చేసేసుకొని చిన్న బెల్లం ముక్క కానీ ఒక అరటిపండుని కానీ నైవేద్యంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత తులసి కోటను కూడా పూజించండి, ఆరాధించండి. తులసమ్మ దగ్గర కూడా ఏంటంటే కనుక అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసేసుకుని తులసి మొక్కకు నీటిని సమర్పించి తులసి చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసేసి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా అండి సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకోండి. నార్మల్గా ఆడంబరంగా లేకుండా కూడా మనం సింపుల్గా ఈజీగా ఇలా పూజ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట. ఇక మనం ఏంటంటే కనుక ఈ రోజు అండి పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. శనివారం ఇలా ఏంటంటే కనుకనండి ఏకాదశి కలిసి వచ్చిన రోజు ఎవరైతే పచ్చకర్పూరం పరిహారం చేస్తారో వారి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఎందరో జీవితాలను ఎందరో తలరాతలను మార్చిన ఈ పచ్చకర్పూరం పరిహారం చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. పచ్చకర్పూరమే కదా అనుకుంటాం కానీ పచ్చకర్పూరం ఒక మెరికల్ని సృష్టిస్తుంది. అలానే కాకుండా మానవ జీవితాన్ని మారుస్తుంది. చాలా వరకు కూడా అండి పేదవారిని ఏంటంటే కనుక ఉన్నవారిలాగా కూడా మార్చేంత శక్తి పచ్చకర్పూరానికి ఉంటుంది. పచ్చకర్పూరం ఏంటంటే కనుక కొంచెం కాస్ట్తో కూడుకొని ఉంటుందని చాలా మంది కూడా తెచ్చుకోరు. కొంతమంది ఇంట్లో పచ్చకర్పూరమే ఉండదు, కొంతమంది దగ్గర ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుకనండి ఈ పచ్చకర్పూరం మన దగ్గర ఉంటే మనకు ఐశ్వర్యం అనేది లభిస్తూనే ఉంటుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది. అలానే ఏంటంటే కనుక పూజ గదిలో పచ్చకర్పూరం పెడితే దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోనే స్థిరంగా ఉంటారు, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారని చెప్పొచ్చు. పచ్చకర్పూరం మన పూజ గదిలో ఉంటే లక్ష్మీదేవి అక్కడి నుంచి కదలదని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి పచ్చకర్పూరం ఇప్పటి వరకు మా ఇంట్లో లేదు, మేము తెచ్చుకోలేదంటే కనుక తెచ్చి పూజ గదిలో పెట్టి చూడండి. మీరు ఒక 2 రోజులు ఇలా ఏంటంటే కనుక గమనించుకోండి, మీకు అర్థమైపోతుంది. అంటే దేవతలు తిరిగినట్టు, మంచి వాసన వచ్చినట్టు, ఇల్లు మనకు అనుకూలించినట్టు, ఇంటి వాతావరణం బాగుండేలాగా అనిపించినట్టు ఇవన్నీ కూడా మనము రియల్గా మనం చూడగలుగుతాం. అది చూసి మనం ఆశ్చర్యపోతాం. ఇదేంటంటే కనుక పెద్ద పెద్ద సాధువులు మునులు అలానే కాకుండా ఇలా బాగా డబ్బుండే వాళ్ళు ఖచ్చితంగా పచ్చకర్పూరాన్ని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకుంటారు. నార్మల్గా పెట్టినా పర్వాలేదు, ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కొంచెం ఏంటంటే కనుక వాసన వస్తూ ఉండాలి. అలా కనుక పెట్టుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలానే ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా శనివారం అనే కాదు మిగతా వారాల్లో కూడా మీరు ఏంటంటే కనుక ముఖ్యమైన పనుల కోసం వెళ్తారు, పెద్ద పెద్ద పనుల కోసం వెళ్తూ ఉంటారు. అంటే ఆ పనులు ఎలాగైనా సరే పూర్తి చేసుకోవాలి, ఆ పనులు అంటే కంప్లీట్ చేసుకోవాలని కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. ఏదైనా కావచ్చు, అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే కనుక ఒక మంచి శుభకార్యం కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, ఇంటర్వ్యూకు, ఇలా ఏదైనా కావచ్చు అండి. మీ పరంగా అది మీకు పెద్ద పని, అది జరగాలి అని మీరు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని వెళ్తారు కదా ఇంట్లో నుంచి. అలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కొంచెం అంత పచ్చకర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరం తీసుకొని ఆవు నేతిలో ముంచి ఆ దానితో ఏంటంటే కనుక మీ ఇష్టదైవం అంటే మనం వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వాలని ఏమీ లేదు. అంటే ఆ రోజును బట్టి మీరు ఆ ఇష్టదైవానికి కూడా ఇవ్వచ్చు, లేదంటే కనుక నార్మల్గా వెంకటేశ్వర స్వామి కూడా మీరేంటంటే కనుక ఇలా హారతి ఇచ్చేసి మీరు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. చూడండి, మీరు వెళ్ళే పని ఖచ్చితంగా ఏంటంటే కనుక జరుగుతుంది. అంటే జరగటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి. ఇదేంటంటే చాలామంది ఆచరిస్తారు, మీరు కూడా ఒకసారి ప్రయత్నించుకోండి. ఆ పచ్చకర్పూరం వల్ల ఏంటంటే కనుక అది మంచి వాసన కలిగి ఉంటుంది. కాబట్టి మనకేంటంటే కనుక దైవ
అనుగ్రహం తొందరగా కలిగి మన పని ఏంటంటేనండి తొందరగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. ఆ పనిలో ఏంటంటే మనకు సఫలత కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఆచరించుకోండి. ఆ తర్వాత రేపు ఏకాదశి శనివారం కాబట్టి పసుపు రంగు బట్టల్ని ధరించి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళండి. ఆ పనులు పూర్తవుతాయి. ఇలా వెళ్ళటం వల్ల ఏంటంటే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి పచ్చకర్పూరంతో ఇలా చేయండి. ఇక మనం ఏంటంటే కనుకనండి పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండక ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాము. పర్సులో ఎంత డబ్బు పెట్టినా కానీ అయిపోతూ ఉంటుందండి. అసలు ఉండదండి. మా పర్సే అంటే మార్చాలనుకుంటున్నాం, ఈ పర్సు మాకు కలిసి రాలేదు, లక్కు బాలేదు, ఈ పర్సు వల్ల ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు. కానీ పర్సు వల్ల కాదండి. అది మనకేంటంటే కనుక డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందంటే కనుక వృధా ఖర్చులు అనమాట. అవన్నీ కూడా మనము ఒకటి చేద్దామనుకుంటామా ఇంకొకటి తీసుకొస్తూ ఉంటాం, ఒకటి చేద్దామనుకుంటా ఇంకొకటి. ఇలా ఏంటంటే కనుక 10 రూపాయలు పెట్టే దగ్గర 100 రూపాయలు, 100 రూపాయలు పెట్టే దగ్గర 200 ఇలా ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట. అది తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అదేంటంటే కనుక వృధా ఖర్చులు అధికంగా ఇలా పెరిగిపోతుంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పర్సులో కొంచెమంత పచ్చకర్పూరం పెట్టండి. అలా పెట్టడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయి. ఇలా పచ్చకర్పూరం పర్సులో పెట్టడం వల్ల ఏంటంటే కనుక నిరంతరం మన దగ్గర డబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది. మన కంటికి కనీసం ఒక 100-200 ఇలా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పచ్చకర్పూరాన్ని పర్సులో పెట్టుకుంటే మంచి ఫలితం అయితే మీరు పొందుతారు. ఇక ఆ తర్వాత ఈరోజు మనకేంటంటే కనుక ఏకాదశి కదా. ఇంట్లో ఏంటంటే కనుకనండి గుమ్మడికాయ కావచ్చు, మాంసాహారం కావచ్చు, ఇలా మాంసానికి సంబంధించిన ఈ వస్తువులని మీరు అంటే తినకండి. ఇలా తినటం మహాపాపం. కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఈ కూరలకు మీరు దూరంగా ఉండండి. ఇవి తినటం వండటం ఇంట్లో నిషేధించండి. ఇలా కనుక మీరు కాదని వండుకున్నా తిన్నా ఏంటంటే కనుక పరమ దరిద్రం పట్టి అంటే మిమ్మల్ని 7 ఏళ్ల దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. ఆ దరిద్రం వల్ల సకల అంటే సంపదలు కోల్పోతారు. చాలా వరకు కూడా ఐశ్వర్యం తగ్గిపోతుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగక ఏంటంటే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి మీరు ఈరోజు చేపలు కావచ్చు, గుడ్లు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మడికాయ కావచ్చు, అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని అంటే ఇలా మనకు నాన్ వెజ్కి సంబంధించిన వంటలు ఇంట్లో చేసుకోకూడదు. అలానే ప్రత్యేకించి ఈరోజు ఏంటంటే కనుక ఈ కూర తింటే మాత్రం మీకు చాలా అదృష్టం అండి, ఐశ్వర్యం అండి. అదేనండి మనం ఏంటంటే కనుక వంకాయని తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వంకాయ తింటే ఏమవుతుందంటే కనుక ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. వంకాయని తినటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కష్టాల నుంచి బయటపడతారు. అనేక రకాల సమస్యలు పోయి మీకు అద్భుతం జరుగుతుంది. మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు. అందుకే ప్రత్యేకించి శనివారం ఏకాదశి తిథి రోజున ఎవరైతే వంకాయని తింటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వంకాయని ఏదో ఒక రూపంలో తీసుకోండి. వంకాయని ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల ఏంటంటే ఫలితాలు అధికంగా వస్తాయి. చాలా మంది కూడా ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక ఇలా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసేవారు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కటిక ఉపవాసం చేయకూడదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏమీ తిని తాగకుండా ఉపవాసం చేయాలని ఎక్కడ కూడా చెప్పడం ఏ శాస్త్రాల్లో కూడా లేదనమాట. మనం ఏంటంటే కటిక ఉపవాసం చేయటం వల్ల మనకు చాలా వరకు కూడా నష్టం కలుగుతుంది. అలాంటి పనులు భగవంతుడికి అంటే నచ్చవు. కాబట్టి ఏంటంటే కనుక మనమండి ఇలా పాలు, పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకోవాలి. అంటే అన్నం తినకూడదు. నార్మల్గా ఏంటంటే కనుక పాలు అంటే పళ్ళ రసాలు తీసుకొని మనం ఉపవాసం చేయొచ్చు. అన్నం కూడా తిని ఉపవాసం చేయొచ్చు. కానీ మసాలా దినుసులు ఇలాంటివి తినకుండా లైట్గా ఆహారం తీసుకొని కూడా మనం ఉపవాసం చేయొచ్చు. నార్మల్గా కొంతమంది ఉపవాసం చేస్తే అన్నం తినరు. అది నిజమే అండి. ఉపవాసం చేస్తే అన్నం తినకుండా ఉండవచ్చు. కానీ పాలు, పళ్ళ రసాలు తీసుకుంటూ కూడా ఉపవాసం చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా ప్రత్యేకించి ఈ చెట్టుని తాకండి. ఈ చెట్టుని తాకినా ఈ చెట్టుని ముట్టుకున్నా మీకంతా కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట. అదేనండి రావి చెట్టు. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే దరిద్రాలతో అనుభవిస్తున్నారో, జీవితంలో ఎప్పుడు మాకు దుఃఖమే అండి, దుఃఖం తప్ప ఇంకా ఏమీ లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకినా, రావి చెట్టుని ముట్టుకున్నా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాల ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు జరుగుతుంది. అందుకే రావి చెట్లు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ ఏంటంటే కనుక మీరు అక్కడికి వెళ్ళేసి అంటే రావి చెట్టుని 2 చేతులతో తాకండి. మీ 2 చేతులు అరిచేతులు రావి చెట్టుని తాకాలి. అలా తాకేటప్పుడు నమస్కారం చేసుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీ తలరాత మారాలని, మీ జీవితం మారిపోవాలని, మీకంతా కూడా మంచి జరిగి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని, మీ జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బయటపడాలని ఇలా సంకల్పం చెప్పుకొని రావి చెట్టు చుట్టూ వీలుంటే ఒక 3 లేదా 5 ప్రదక్షిణలు చేసేసి ఇలా మీరేంటంటే కనుక ఓం విష్ణాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు పఠించుకోవచ్చు. ఇలా పఠించుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి ఇలా ఈరోజు ఖచ్చితంగా రావి చెట్టుని తాకండి, రావి చెట్టుని ముట్టుకోండి. ఇలా ముట్టుకోవడం వల్ల మీ దరిద్రం పోయి అదృష్టం బాగా కలిసొచ్చి అలా ఏంటంటే కనుక స్వామివారి దయతో ఏంటంటే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి.